మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి పేరు పేరున, అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగనే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రాజేష్ అన్నాడు మా కుటుంబ సభ్యులని, ఎప్పుడు ఈ 3-4 వార్డులు కూడా ఎప్పుడు కుటుంబ సభ్యులుగానే మమ్మల్ని కూడా వాయా వరుసలతో పిలుస్తారు తప్ప ఏ రోజు కూడా అంటే అన్నది పదం ఉండదు. అలాంటిది మనం అందరూ కుటుంబ సభ్యులు, ఇక్కడికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. అలాగనే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జెస్ అందరికీ కూడా 28 వార్డుల ఇన్ఛార్జ్కి, అలాగనే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి అలాగనే రాజేష్ మ్యారేజ్ అయిన వెంటనే ఇక్కడ కౌన్సిలర్గా ఉండాలని చెప్పి నన్ను రాజేష్ని కూడా అయ్యన్న పాత్రి గారు చెప్పడం జరిగింది. మేము వెనక్కి మాట ఇవ్వలేక ఏమనకుండా కూడా మేము తల ఉంచి సరే ఈ టైంలో ఉండమన్నారు కాబట్టి పార్టీ పరిస్థితి అలా ఉంది కాబట్టి మా ఇద్దరు ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఆ రోజు కౌన్సిలర్గా నిలబడటం. మేము కొత్తగా వచ్చినా సరే ఒక ఆప్యాయతతో, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా అందరూ కూడా భావించి మంచి మెజార్టీ ఇచ్చారు రాజేష్కి ఈరోజు. అలాగే ఆ టైంలో మీరు మంచి మెజార్టీ ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము మీ పదవులు ఉన్నా లేకపోతే ఈ వార్డులన్నీ కూడా డెవలప్ చేసిన ఒక తపన ఉన్నటువంటి మనిషి అయ్యన్న పాత్రి గారు. మరి ఎప్పుడూ కూడా ఏం కావాలని అడగకుండానే ఫలానా వీధిలో ఆ రోడ్డు ఉంటుంది, బురకాలు బాగోలేదు, ఆ విధంగా మీరు పెట్టండి ఈ వర్క్లో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే వారు ఎక్కడైతే సెలెక్ట్ చేస్తారో అవన్నీ వారు ఈ తిరిగినటువంటి వీధులు కాబట్టి అవన్నీ తెలిసి మాకు చెప్పడం జరుగుతుంది. చెప్తే ఏదైనా నిధులు తెచ్చి ఇవ్వడం తప్ప పలానా రోడ్డు పలానా దగ్గర పెట్టమంటే మేము పెట్టడం జరుగుతుంది. అలాగనే గరగలతో, నూకాలమ్మ గరగలతో తిరుగుతూ ఉంటారు. ఈ 10 రోజులు, 9 రోజులు, 11 రోజులు తిరిగేటప్పుడు కూడా ఈ రోడ్డు బాగోలేదని చెప్పి ఇమ్మీడియట్గా పెట్టమంటే అది కూడా వారి నిధులు తీసుకొచ్చి ఇవ్వడం, మేము మళ్ళీ అది పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ వర్కులు అయితే మాత్రం ఎక్కడ ఆపలేదండి. మనం వచ్చిన 2 సంవత్సరాల్లోనే రాజేష్ చెప్పినట్టుగా 32 కోట్ల రూపాయలు మనం డెవలప్మెంట్ చేసాం. అవన్నీ మనం ఎక్కడికి పెడితే చెత్త కానీ ఇటువంటివన్నీ పెరిగిపోయి ఉంటే ఇవన్నీ తీయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ఓ పక్క ఎక్కడైతే ఇంకా రోడ్లు ఉన్నాయని చాలా మంది ట్రైన్స్ కానీ అడుగుతున్నారు. అవి కూడా ఇంకా పోల్ టైం ఉంది. వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలు సరిగా కాదు చెయ్యక మనకు 10 సంవత్సరాలు వెనకపోయాం. అటువంటిది అన్ని కవర్ చేసుకోవడానికి టైం పడుతుంది. తప్పనిసరిగా ఉన్న కాలువలు కానీ రోడ్లు కానీ తప్పనిసరిగా చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.